మంగళగిరిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎగువ దిగువ సన్నిధులు ఘాట్ రోడ్లోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని హుండీలను శనివారం లెక్కించారు. 3 నెలల కాలానికి గాను మొత్తం 55,78,843 రూపాయల ఆదాయం వచ్చింది. ఎగువ సన్నిధిలో 24,87,319 రూపాయలు, దిగువ సన్నిధిలో 29,93,901 రూపాయలు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 64,250 రూపాయలు, అన్నదానానికి 33,373 రూపాయలు కలిపి మొత్తంగా 55,78,843 రూపాయల ఆదాయం వచ్చింది. గతంలో సదరు హుండీలందు 50,07,334 రూపాయల ఆదాయం వచ్చిందని, గతంలో కంటే ప్రస్తుతం 5,71,509 రూపాయలు అదనంగా ఆదాయం వచ్చిందని సహాయ కమిషనర్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమం నందు పొన్నూరు శ్రీ సహస్ర లింగేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి వెంకట అమర్ పర్యవేక్షించారు. హుండీల లెక్కింపులో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ సేవా సమితి, శ్రీ నాగేంద్ర దుర్గా దత్తసాయి సేవా సంఘం సభ్యులు పాల్గొనగా దేవస్థానం సిబ్బంది సహకారం అందించింది. అప్పుడు వాళ్ళు కూడా వరాలు కూడా అట్టే ఇస్తారు. పాప అండి కనిపించలేదండి, లేకపోతే ఎందుకు తొక్కుతామని చెప్పండి. సరదానా కనిపించదండి, ఇప్పుడు ఉన్నప్పుడు పోతారు కొద్దిగా అయినా పోయింది ఎందుకు ఇప్పుడు